విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన బీసీ వర్క్ షాప్ బీసీ రాష్ట్ర ప్రజల సమావేశంలో మీడియా మాట్లాడుతున్న బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ గౌరవనీయులు డాక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పక్క అరుణ్జ్యోతి గారితో పల్నాడు జిల్లా అధ్యక్షులు భూదాల బాబురావు. తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న ఆయన ఏదైతే తప్పులు తడగ్గా ఉందన్నారో ఆ సర్వే నివేదికని మరి ఆయన మీద నోటీసులు ఇవ్వటం, సస్పెండ్ చేస్తామని బెదిరించడం అనేది చాలా గర్హనీయం. ఎందుకంటే కొన్ని ఆ గణాంకాలు చూస్తే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ 2011లో తెలంగాణలో పాపులేషన్ 350 లక్షలు, మరి కొత్త సర్వే ప్రకారం 365, 368 లక్షలు అని చెప్తున్నారు. అంటే ఏంటి, 2011 నుంచి 2024 అంటే గత 13 సంవత్సరాలు ఎంతవరకు జరిగింది? 15 లక్షల కన్నా ఎక్కువ పెరగలేదనేది వాటి ఉద్దేశం. మరి 1% గ్రోత్ రేట్ కనుక తీసుకున్నట్టయితే దాదాపుగా 40-50 లక్షల జనాభా పెరిగి ఉండాలి. సో అంటే ఇది ఒక తేడా ఉంది. అలానే బీసీలు 21 లక్షల జనాభా తగ్గిపోయినట్టుగా, ఎస్సీలు 1,75,000 తగ్గిపోయినట్టుగా, అలానే ముస్లింలు 1,66,000 తగ్గినట్టుగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూస్తే తేడాలు ఉన్నాయి. మేము చూసింది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. మరి రాజకీయ నాయకులు, మరి అధికారులు చేసిన దాన్ని మరి ఎంత పకడ్బందీగా చేశారనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. డేటా ప్యూరిఫికేషన్ అవసరం. అలానే